ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేరింది. నిబంధనలకు విరుద్ధంగా రావన్కోల్, గుండ్లపోచమ్మపల్లి, గండి మైసమ్మలో రేవంత్ ప్రచారం చేసినట్లు సుశాంత్ రెడ్డి, నితీష్ అనే ఇద్దరు యువకులు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలను ఈసీకి సమర్పించారు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్. లక్ష్మి, ప్రచారం గడువు ముగిసిన తర్వాత కూడా మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి స్థానికంగా కార్యకర్తలను కలుసుకున్నారు. అలాగే కొంతమంది ఓటర్లను కలుసుకున్నారు. ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధంగా రేవంత్ రెడ్డి ప్రవర్తించారంటూ మేడ్చల్ జిల్లా ప్రాంతానికి చెందిన సుశాంత్ రెడ్డి, నితీష్ అనే ఇద్దరు యువకులు ఎన్నికల కమిషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కలుసుకున్న ఫొటోస్ అలాగే వీడియోగ్రఫీకి సంబంధించి పూర్తి ఆధారాలను ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ నిలబడ్డ ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో అతను కొన్ని ప్రాంతాల్లో కార్యకర్తలను అలాగే అక్కడ ఒక శుభకార్యానికి వెళ్ళానని చెప్పి ఇటు చెప్తా ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి ఇక్కడ రావన్కల్ కావచ్చు, అలాగే గుడ్లపోచమ్మపల్లి కావచ్చు, అలాగే గండి మైసమ్మ ప్రాంతం కావచ్చు, అలాగే తాండా ఆ ప్రాంతాలలో రేవంత్ రెడ్డి ఓటర్లను కలుసుకున్నారని ఈసీకి ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఈసీ కూడా దీనికి సంబంధించి ఫిర్యాదును స్వీకరించడం జరిగింది. అలాగే ఫోటోగ్రఫీస్ ని వీడియోగ్రఫీస్ కూడా కలెక్ట్ తీసుకోవడం జరిగింది. ఇక రేవంత్ పైన ఎలక్షన్ కోడ్ ఆఫ్ వైలెన్స్ కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సుశాంత్ రెడ్డి, నితీష్ అనే ఇద్దరు ఎవరైతే వ్యక్తులు ఉన్నారో మేడ్చల్ జిల్లా ప్రాంతం చెందిన ఇద్దరు వ్యక్తులు ఈసీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. లక్ష్మి. థ్యాంక్ యూ కిరణ్.